ప్రజాస్వామ్యంలో రాజకీయం సుపరిపాలన కోసం, వ్యాపారం వ్యక్తిగత అభివృద్ధి కోసం, మీడియా ప్రజల గొంతుకై ప్రజల తరపున ప్రశ్నించేందుకు. కానీ ఈ మూడు పెనవేసుకుపోతే ప్రజలకు మిగిలేదేంటి? ప్రజలే బలిపశువులు అవుతారు. నిజం అమ్ముడుపోతుంది. మీడియా ప్రజలకు నిజం చెప్పాల్సిన వేదిక. కానీ వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయ ఒత్తిడికి లోనైతే నిజం స్థానంలో కేవలం ప్రచారం వస్తుంది. అబద్ధం వార్తగా మారుతుంది. సత్యం సైలెంట్ అవుతుంది. ప్రజలకు సరిగ్గా అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఫలితంగా అవినీతి వ్యవస్థగా మారుతుంది. రాజకీయ నాయకులు వ్యాపార సంస్థలకు లాభాల పైప్ లైన్స్ వేస్తారు. వ్యాపార సంస్థలు మీడియాను కొనుగోలు చేస్తాయి. మీడియా ఆ రాజకీయ నాయకులకు క్లీన్ చిట్ ఇస్తుంది. ఇది అవినీతి చక్రం. టెండర్లు పారదర్శకంగా జరగవు. ప్రాజెక్టులు అర్హతల ఆధారంగా దక్కవు. అంటగాగిన వారికే అవకాశాలు దక్కుతాయి. నష్టపోయేది ప్రజలు, ప్రజాధనం. ఫలితం ప్రజల సమస్యలు పక్కకు వెళ్ళిపోతాయి. నిరుద్యోగం తాండవిస్తుంది. ధరల పెరుగుదల, విద్య, వైద్యం, రైతుల కష్టాలు టీవీ స్క్రీన్స్పై కనిపించవు. ఎందుకంటే ఆ వార్తలు లాభాలకు పనికిరావు. బదులుగా వ్యక్తిగత దూషణలు, స్కాండిల్స్, ఫేక్ డిబేట్లు హైలైట్ అవుతాయి. ప్రజలను ఏమార్చి సమస్యలు డైవర్ట్ చేసి చీకట్లో కలిపేస్తారు. కొంతమంది పనిచేసే నాయకులు వ్యవస్థకు అడ్డుగా ఉంటారు. వారిపై మీడియా వార్తల దాడులు, క్యారెక్టర్ అసాసినేషన్, తప్పుడు ప్రచారాలు చేసి వారిని బలహీనపరుస్తారు. అబద్ధం పెద్ద శబ్దంగా మారుతుంది. నిజం నిశ్శబ్దంగా నలిగిపోతుంది. మహిళల గౌరవం బలవుతుంది. టీఆర్పీ రేటింగ్ కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం మహిళల వ్యక్తిగత జీవితాన్ని బజారుకు ఇచ్చటం సర్వసాధారణమవుతుంది. ఇది జర్నలిజమా? కాదు, నైతిక నేరం. సమాజంలో స్త్రీ భద్రత, గౌరవం అన్నీ ప్రమాదంలో పడతాయి. ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ఎన్నికలు ప్రచార యుద్ధక్షేత్రాలుగా మారుతాయి. నాయకత్వం మార్కెటింగ్ ప్రాజెక్టుగా మారుతుంది. అంతిమంగా ప్రజాస్వామ్యం మౌన హత్యకు గురవుతుంది. న్యాయం దూరం అవుతుంది. శక్తివంతులపై కేసులు ముందుకు నడవవు. బలహీనులపై చట్టం వేగంగా పనిచేస్తుంది. మీడియా న్యాయానికి సాయపడాల్సింది పోయి శక్తివంతుల రక్షణ కవచంగా మారుతుంది. న్యాయం ధనవంతుల ఆస్తిగా మారుతుంది. ఇది సమాజాన్ని లోపల నుంచి కుళ్ళిపోయేలా చేస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఇదే జరుగుతుంది. అంతిమంగా ప్రజాస్వామ్యం బొగ్గిగంలో మట్టిపాలవుతుంది. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రిపోర్ట్ చేసిన కథనంలో నైనీ బ్లాక్ నుంచి బొగ్గు తవ్వి తీసే కాంట్రాక్టు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు వివాదం మొదలైంది. ఆదానిని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్కు చెందిన సంస్థకు ఈ కాంట్రాక్టు కట్టబెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం భావించిందంట. అప్పట్లో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోరాటం చేశారు. ఇంతలో కాంగ్రెస్ అధికారులకు వచ్చింది. టెండర్ రద్దయింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మళ్ళీ ఆ నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఆ టెండర్పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదకు తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారని, టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ను సందర్శించాలన్న వింత నిబంధనను విధించారని ఆర్కే ఆ కథనంలో పేర్కొన్నారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీని రంగంలోకి దించారు. మైనింగ్లో అనుభవం లేని మేఘా ఇంజనీరింగ్ కోసమే ఫీల్డ్ విజిట్ అనే నిబంధనను పెట్టారని, ఎన్టీవీ యజమాని చౌదరి అల్లుడికి చెందిన వెన్సర్ కంపెనీకి కూడా అర్హత లేనందున మేఘా, వెన్సర్లు కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేశారంట. ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగప్రవేశం చేసి తన సోదరుడికి చెందిన సుసి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ జారీ చేయవలసిందేనని ఆయన పట్టుబడితే, సుసి హైటెక్ కంపెనీకి సర్టిఫికెట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది కాబట్టి తమ స్కెచ్ అమలు కాదని భావించి వెంకటరెడ్డి మహిళా ఐఏఎస్ అనైతిక కథనం వండివార్చారని ఆర్కే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. 25 సంవత్సరాల పాటు అమల్లో ఉండే ఆ కాంట్రాక్ట్ గ్రాస్ కోల్ సేల్స్ వాల్యూ సుమారు 70,000 కోట్లు.
సింగరేణి సంస్థ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల్లో ఉంది. దీంతో సదరు సంస్థలకు ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ జారీ కాకుండా అధికారులను బట్టి విక్రమార్క కట్టడి చేస్తున్నారని, ఈ పరిణామం బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలకు కారణమైందని, వెంకటరెడ్డి సోదరుడి కంపెనీని పోటీ నుంచి తప్పించటానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వివాదం ముదిరిందని, వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగిందని, ఫలితమే మంత్రి రాసలీలలు అనే కథనం అని ఆర్కే ఎటువంటి అనుమానం లేకుండా తేల్చేశారు. ఎన్టీవీలో ప్రస్తావించిన మహిళా ఐఏఎస్ అధికారులు మానసికంగా కుంగిపోయారు. ఆ ఇద్దరిలో ఒక అధికారిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారంట. కథనాన్ని ప్రసారం చేసిన ఛానల్పై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా అసోసియేషన్ తరపున ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఆర్కే బయటపెట్టిన ట్విస్ట్ మనకి మతిపోతుంది. అదేంటంటే, పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి శాంతించవలసిందిగా కోరారంట. వివాదం ముదరకుండా ముగింపు పలకాలని అభ్యర్థిస్తే అధికారులు తిరస్కరించారంట. అధికారుల అవినీతిపై కథనాలు ప్రసారం చేస్తే సహించగలం, కానీ మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పేశారంట. బట్టి విక్రమార్కకు ఏం సంబంధం అనేది అసలు ప్రశ్న. ఇక్కడ ఆర్కే ఇంకో మాట చెప్పారు. బట్టితో సమావేశానికి హాజరైన అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్టు ఏర్పాటులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రమేయం లేదు. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక అసాధారణ పరిణామం అని ఆర్కే చెప్పుకొచ్చారు. ఇది శుద్ధ అబద్ధం. పోలీసు శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. సిట్టు ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, కానీ అధికారులకు కాదు. ఒకవేళ అధికారులే సిట్టు నిర్ణయం తీసుకున్నారే అనుకుందాం, ముఖ్యమంత్రికి తెలియకుండా అంత సాహసం అధికారులు ఎందుకు చేస్తారు? ఇక్కడ ఆర్కే సౌకర్యవంతంగా ఈ వివాదం రేవంత్ రెడ్డికి అంటకుండా జాగ్రత్త పడ్డారు. ఎన్టీవీ కథనం రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, అది యథార్థం. ముఖ్యమంత్రే చేయించారని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డ్రైవ్ నిర్వహించడం బీఆర్ఎస్ దివాళా కోరితనానికి నిదర్శనం. మరొక పక్క వైఎస్ జగన్, కేటీఆర్, హరీష్ రావు ఎన్టీవీకి మద్దతుగా నిలిచారు, కానీ మహిళా అధికారులకు అండగా నిలబడకపోవటం అసలు విషాదం. ఆర్కే కథనంపై ఉప ముఖ్యమంత్రి బట్టి స్పందిస్తూ సింగరేణి ఆస్తులు తెలంగాణ ఆత్మలు అంటూ అసలు విషయంలోకి వెళ్లకుండా డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ టెండర్లో ఎటువంటి అవకతవకలు జరగకపోతే వాటిని రద్దు చేస్తున్నట్లు బట్టి ఎందుకు ప్రకటించారు? టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డు నిర్ణయిస్తుంది, దానికి మంత్రిగా నాకేం సంబంధం? ఆ మాత్రం తెలియకుండా ఆర్కే జ్ఞానం లేకుండా వార్త రాశారని ఫైర్ అయ్యారు. భారతదేశంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల ప్రమేయం లేకుండా టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది అని అనుకునే బుద్ధిహీనులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ వార్త రాసిన ఆయనకు ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండవచ్చు అని బట్టి వ్యాఖ్యానించాడు. అంటే అంతరార్థం, రేవంత్ రెడ్డి మీద ప్రేమతో ఆర్కే ఈ వార్త రాశారని బట్టి భావన అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్లా బాధ్యులు అంటే నేను చెప్పాను, దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్, లివ్ ఇట్. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు. ఇంకో అడుగు ముందుకేసి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిని, వైఎస్పై కోపంతో నా మీద వార్త రాసి ఉండొచ్చు అనే కొత్త థియరీని తెర మీదకు తెచ్చారు. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. వైఎస్తో సరే, జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కూడా ఆయన చెబితే బాగుండేది. చివరగా ఇది 2 మీడియా సంస్థల మధ్య గొడవగా తేల్చే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, మంత్రుల మీద వార్తలు రాసేటప్పుడు నన్ను సంప్రదించమని సూచిస్తున్నాను
అని రేవంత్ రెడ్డి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు. ఇంకా నయం, నా మంత్రుల మీద వ్యతిరేక వార్తలు రాస్తే చీల్చి చింతకు కడతా అని అనలేదు సంతోషం. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఇక వివాదాస్పద ఎన్టీవీ విషయానికి వస్తే, ఆ సంస్థ సీఈఓగా పనిచేస్తున్న రాజశేఖర్ గతంలో టీవీ9 కోఆర్డినేటర్గా వ్యవహరించేవారు. టీవీ9లో స్క్రోలింగ్ వేయాలంటే డబ్బులు డిమాండ్ చేసేవారంట. నాటి టీవీ9 సీఈఓ రవిప్రకాష్ వద్దకు విషయం చేరింది. రాజశేఖర్ క్యాబిన్లో స్పై కెమెరా ఏర్పాటు చేయించారు రవిప్రకాష్. ఒకరోజు ఒక మాల ఉద్యమ నాయకుడు రాజశేఖర్ క్యాబిన్లోకి రావటం, 5,000 డబ్బులు తీసుకోవటం రికార్డ్ అయింది. రాజశేఖర్ను రవిప్రకాష్ తన ఛాంబర్కు పిలిపించి బండబూతులు తిట్టి అప్పటికప్పుడు బయటకు పంపించేశారంట. అటువంటి వ్యక్తిని సీఈఓగా పెట్టుకున్న ఎన్టీవీ యజమాని నుంచి మనం ఎటువంటి కథనాలను ఆశిద్దాం? బడా వ్యాపారవేత్తలు మీడియా రంగంలోకి వచ్చారు. రిలయన్స్ ముఖేష్ అంబానీ నెట్వర్క్ 18 అనే సంస్థ ఆధ్వర్యంలో 20 టీవీ ఛానళ్ళు 13 భాషల్లో ప్రసారం చేస్తున్నారు. ఆదాని గ్రూప్ గౌతమ్ అదానీ ఎన్డీటీవీని హస్తగతం చేసుకున్నారు. ఎస్ఎల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర జీటీవీ ద్వారా పెద్ద మీడియా ప్లేయర్గా మారారు. సన్ గ్రూప్ కళానిధి మారన్ సన్ టీవీ నెట్వర్క్స్, టైమ్స్ గ్రూప్ సాహు జైన్ ఫ్యామిలీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ మొదలైనవి. బిర్లా ఫ్యామిలీ హిందుస్థాన్ టైమ్స్ నడుపుతుంది. మీడియా సంస్థలు నడుపుతూ వ్యాపారాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు. ప్రశ్న నైతికతపై. ఇక తెలుగునాట రాజకీయ పార్టీల సొంత పత్రికలు, టీవీలు సాక్షి, నమస్తే తెలంగాణ, టీ న్యూస్. ఈ వాతావరణంలో స్వతంత్ర జర్నలిజం ప్రమాదంలో పడింది. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్లు, వెబ్సైట్లపై నిఘా, ఐటీ, ఈడీ దాడులు పెరగడంతో ఈ ఒత్తిడిలో పెద్ద మీడియా సంస్థలు సేఫ్ కంటెంట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. నిజాన్ని చెప్పటం రిస్క్ అయిపోయింది. స్వతంత్ర జర్నలిస్టులు ఈ భయానికి లొంగకుండా ఉండటానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల నుంచి బయటకు వచ్చేశారు. ఇది వారి పరాజయం కాదు, ఇది వ్యవస్థ పరాజయం. సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్, రవీష్ కుమార్ లాంటి వారు బలహీనులుగా కాలేదు. వారు మౌనంగా లేరు. వారు విలువలు వదలలేదు. వారు కేవలం తమ స్వరానికి కొత్త వేదికలు ఎంచుకున్నారు. యూట్యూబ్, వెబ్ పోర్టల్స్ లాంటివి. అసలు ప్రశ్న ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారికి చోటు లేకపోతే ఆ ప్రజాస్వామ్యం ఎంతకాలం నిలుస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరుకుతుంది?